కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొట్టే ఎల్లేష్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్ నుంచి సాగునీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి మల్లన్న సాగర్ నుంచి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, అదే రైతు శ్రేయస్సు కోరినటువంటి ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. మరి రైతులకు ఎన్నిసార్లు రైతు బంధు ఇచ్చారో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి రైతు బంధును ఎగగొట్టి అలాగే సక్రమైనటువంటి టైంలో వేయక రైతులు చాలామంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పి చాలామంది వరి సాగు చేసినా కూడా తీరా ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి సరైనటువంటి సమయానికి నీళ్ళు ఇవ్వక ఆ పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు రుణమాఫీ అన్నది, అలాగే ఈ యాప్లలో యూరియా అన్నది, ఇవన్నీ కూడా రైతులను ఇబ్బంది చేసేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి గ్రామాలలో చర్చలు జరుగుతున్నాయి. రైతులంతా కూడా రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులు ముఖ్యంగా తీవ్రమైనటువంటి మానవ క్షోభకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సకాలంలో రైతు బంధు అందరికి కూడా రైతులకు వేయాలి.